చూడండి, నేను అన్నీ సర్దుతా ఉంటే వీడికి వీడు చదువుతాను చూడు. మా షాప్లోకి వచ్చినాము, వీళ్ళ నాన్న హైదరాబాద్కి పోయినాడని వీడెక్కి అన్నీ మొత్తము సర్దుతా ఉన్నాడు చూడు. మా వాడు ఏమి ఇంత అత్తి అయిపోయినాడా? ఏమి ఇంత అత్తి అయిపోయినావు నువ్వు? నాకా ఏమి ఇంత అత్తి అయిపోయినావు ప్రణయ్? ఎవరు సర్దేది ఇవన్నీ? నువ్వన్నీ పడేసా అంటే ఎవరు చదువుతారు చెప్పు? అద్దలచ్చుమో నువ్వు ఒక పక్క, మీ అక్క ఒక పక్క అన్నీ పడచ్చా అంటే ఎవరు సర్దేది ఎన్ని చెప్పా? డాడీ వచ్చి కొడతాడు. డాడీ డాడీ ఆడ పెట్టు రేయ్, అత్తినా కొడక ప్రణయ్, నువ్వు చిట్టాడు యాడికి నువ్వా? ఓయా అక్కడ నువ్వు రాయా, పదాం రాయా, మనవా రాయా. ప్రణయ్ నేను పోతున్నా. నట్లు పెట్టుకోక కూర్చున్నా. అత్తే నీ అత్తి పట్టులు తెచ్చ కొడతాను నేను రా. స్వప్న వీడి లిక్విడ్ చూడా విడపజా. అబ్బా అవి ఆడపుచ్చుకుంటాయో వీడికి. రే ప్రణయ్, దీన్ని కింద పెడితే ఈ దెబ్బ కుండీలేవు ఇంకా, అందుకే పైన పెట్టేసిన. ఏ స్వప్న, ఈ కజ్జికాయలు పెట్టిలు చూడండి, కొత్తవి వచ్చినాయి ఇప్పుడు. అన్నీ కొత్త కొత్త మోడల్ చేసినాడు మా కొడుకు. ఇదో ఇవి ఒక రకం కజ్జికాయలు పెట్టెలు, ఇవి సబ్బు పెట్టు. ఇదో ఈ ఒక మోడల్ కజ్జికాయలు పెట్టు. అమ్మా ఎట్ట పోయినాడు మా వాడు? కనపడలేదు చూడ. ఊరు నేను మా వాడిని ఎత్తుకుంటాడు చూడ, ఎట్లా పోయినాడు చూడ, మధ్యలోకి వెళ్ళిపోయినాడు మా వాడు. స్వప్న ఆ పక్క తీసుకోపో చూడు. వాడు ఏమి ఇంత అత్తి అయిపోయినావంటే నువ్వు? అబ్బా నువ్వు సామాన్యుడు కాదురా నువ్వా. ఈ పక్క కూర్చున్నాడు. రా రాని, ఇట్లే రాని, రా రా రాని, ఇట్లా రా, దాటుకొని రారా, దాటుకొని రారా నైనా. అమ్మ ఇడైనా గుచ్చుకుంటే ఇంకేం లేదు, చీలలు అయ్యే. స్వప్న పైన కడ్డీలు ఉన్నాయి. స్వప్న వాళ్ళు వేసాడు అనుకో, కడ్డీలు ఉన్నాయి పైన తగులుతాయి. ఉయ్యమ్మ నేను ఇంకా కట్టేసి పరేస్తాను ఈ 90 years